ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యానికి పాల్పడినట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు. భారత సైనిక స్థావరాల వద్ద హై క్వాలిటీ వీడియోలు తీసి వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లకు పంపినట్లు గుర్తించారు. హర్యానాలోని హిస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా ఓ యూట్యూబర్. ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్గా పాక్ వెళ్లి ఆమె గూఢాచార్యం బాటపట్టారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, లదాఖ్లలోని భారత సైనిక పోస్టుల ముందు, వైమానిక దళ బేస్ల ముందు, డిఆర్డీఓ టెస్ట్ రేంజ్ల ముందు దేశభక్తి గీతాలు పాడుతూ వందనం చేస్తూ ఏడాదిగా వీడియోలను అప్లోడ్ చేసింది. వీటిని చూస్తే ఎవ్వరికీ ఆమె మీద అనుమానం రాదు. వీటిలో జాతీయ జెండా ఎగురవేయడం, బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాలు, గన్ సెల్యూట్ల వంటివి కనిపిస్తాయి. కానీ వీటన్నిటి వెనుక లోతైన గూఢచర్యం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు. హై రెజల్యూషన్తో సైనికంగా సున్నిత ప్రాంతమంతా కనిపించేలా చిత్రీకరించడం, జీపీఎస్ ట్యాగులు, డ్రోన్లతో ఆయా సైనిక, వైమానిక బేస్లను, సైనిక వాహనాల బేళ్లను, అక్కడి ఎలక్ట్రానిక్ సెన్సార్లను చిత్రీకరించి వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా పాక్ ఏజెంట్లకు చేరవేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో జ్యోతిని శనివారం అరెస్ట్ చేయగా న్యాయస్థానం 5 రోజుల రిమాండ్ విధించింది. చిత్రీకరించిన సైనిక పరంగా సున్నితమైన వీడియోల ఫుటేజ్ మొత్తాన్ని ఆమె వెంటనే పాక్ హై కమిషన్ కార్యాలయం నుండి భారత్ బహిష్కరించిన ఉద్యోగి అఫ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ నంబర్కు పంపిస్తోందని హర్యానా, పంజాబ్ సైబర్ సెల్ పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మరో 5గురి వద్ద ఆ నంబర్ను గుర్తించారు. ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరిట చేసిన పరిశోధనలో వీరందరినీ గుర్తించి అధికారిక రహస్యాలు అక్రమంగా చేరవేసిన కేసులో అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రా గత ఏడాది మార్చిలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కనిపిస్తోంది. ఇందులో అక్కడి ఏర్పాట్లను ఆమె ఎంతో మెచ్చుకున్నారు. పాకిస్తాన్ మరెన్నోసార్లు వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పాక్ హై కమిషన్ ఉద్యోగి డానిష్తో సంభాషిస్తూ ఆమె ఆ వీడియోలో కనిపించారు. గతంలో తాము కలుసుకున్న సందర్భాలను ప్రస్తావించారు. అతడి భార్యతోనూ చనువుగా మాట్లాడారు. సాధారణంగా పరిచయాన్ని మించిన సాన్నిహిత్యం వారి మధ్య కనిపించింది. కాగా జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 2 మహిళలు, 3 యువకులను హర్యానా పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతమంతా విస్తరించినట్లు భావిస్తున్నారు. ట్రావెల్ విత్ జో పేరిట యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్తాన్కు వెళ్ళింది. ఆ సమయంలో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో పనిచేసే డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. ఇతడు జ్యోతికి పలువురు పాకిస్తాన్ ఏజెంట్లను పరిచయం చేశాడు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ల ద్వారా జ్యోతి వారితో టచ్లో ఉంది. షకీర్ అలియాస్ రానా షహబాజ్ అనే పాక్ ఏజెంట్ వారిలో ఒకడు. అతడి నంబర్ను జట్ రంధావా పేరుతో జ్యోతి సేవ్ చేసుకుంది. ఒక పాక్ ఏజెంట్కు బాగా దగ్గరైన జ్యోతి అతడితో ఇండోనేషియా పర్యటనకు వెళ్ళింది. కాగా డానిష్ను ఈ నెల 13న కేంద్రం అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్కోట్కు చెందిన మరో 32 ఏళ్ల మహిళ గుజాలా కూడా ఈ కేసులో కీలక నిందితురాలు. వీసా కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ హై కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన ఆమెకు డానిష్ పరిచయమయ్యాడు. అతడితో తరచూ మాట్లాడుతూ ఉండేది. పెళ్లి చేసుకుంటానని డానిష్ ఆమెకు దగ్గరయ్యాడు. ఏప్రిల్ 23న గుజాలా మలేర్కోట్కు చెందిన వితంతు మహిళ బాను నస్రీన్కు పాక్ హై కమిషనర్ కార్యాలయానికి తీసుకువెళ్లగా డానిష్ ఆమెకు మరుసటి రోజే పాక్ వీసా ఇప్పించాడు. కాగా ఈ కేసులో అరెస్ట్ అయిన మరో 3 వ్యక్తులు మలేర్కోట్లకు చెందిన యమీన్ మొహమ్మద్, పటియాలాలోని ఖల్సా కళాశాల విద్యార్థి దేవేందర్ సింగ్ ధిలాస్, నూకు చెందిన అర్మాన్. యమీన్ డానిష్తో కలిసి ఆర్థిక వీసా జారీ వ్యవహారాలు నడిపారు. ధిలాస్ మే 12న తన ఫేస్బుక్ ఖాతాలో గన్ పిస్టల్ చిత్రాలను పోస్ట్ చేశాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు కీలక వివరాలు రాబట్టారు. గత ఏడాది నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్ వెళ్లి అతడు అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లకు భారత్కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని అందజేశాడని వెల్లడించారు. అందుకు తనకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టిందని చెప్పాడు. పటియాలా కంటోన్మెంట్ వీడియోలు ఇతడు పాక్కు పంపినట్లు గుర్తించారు. అర్మాన్ సిమ్ కార్డులు సమకూర్చడం, డబ్బు పంపిణీ వ్యవహారాలు చేశాడు. అంతేకాక పాక్ ఏజెంట్ల సూచనల మేరకు డిఫెన్స్ ఎక్స్పో 2025ని కూడా సందర్శించాడు. కాగా నిందితులంతా తమ నేరాలను అంగీకరించారు.
పాక్ ఏజెంట్లుగా సమాజంలో మతపరంగా, సామాజికంగా సున్నిత మనస్తత్వం కలిగిన వారిని గుర్తించి డబ్బు, ప్రేమ, పెళ్లి పేరిట వలలో వేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.